ఆ రోజుల్లో మిమ్మల్ని ఇండస్ట్రీలోకి పంపటం అంత చిన్న వయసులో, అండ్ ఇట్స్ అ గ్లామర్ ఫీల్డ్, వల్నరబిలిటీస్ ఉంటాయి, మన వీక్నెస్ని ఎవరు అడ్వాంటేజ్గా తీసుకుంటారో తెలీదు. అలాంటి ఒక స్థితిలో మీరు చాలా ఒక ఇన్నసెంట్ పర్సన్గా మీరు ఎంటర్ అయ్యారు ఇండస్ట్రీలో. హౌ డిడ్ యూ హ్యాండిల్ యువర్ సెల్ఫ్? యా, అంటే ఎవ్రీవేర్ ఆల్ ద ఇండస్ట్రీస్ ఆర్ ద సేమ్. అంటే ఫర్గెట్ అబౌట్ ద ఫిల్మ్ ఇండస్ట్రీ, బికాస్ ఫిల్మ్ ఇండస్ట్రీ అనగానే మనం ఒక సెలబ్రిటీ ఉంది కాబట్టి, సో మై లైఫ్ ఈజ్ ఓపెన్ బుక్. సో కానీ దెర్ ఆర్ అదర్ ఇండస్ట్రీస్ ఆల్సో. సో ఎవరైనా సరే ఇండస్ట్రీలోకి అడుగు పెట్టినప్పుడు దే హ్యావ్ దేర్ ఓన్ లిమిటేషన్స్, గర్ల్స్కి పర్టికులర్లీ. సో ఆ గర్ల్స్ తన్ని హౌ టు మేనేజ్ దెమ్సెల్ఫ్, అదే పెద్ద ఒక క్వశ్చన్ మార్క్. అది ఎలా తెలుసు మీకు అని? సో అంటే నేను ఐ హ్యావ్ ఏ వెరీ గుడ్ ప్రొటెక్షన్ విత్ మీ, బికాస్ మై ఫాదర్ ఫైనాన్సర్ అవ్వడం, తెలిసిన ప్రొడ్యూసర్స్ దగ్గర వర్క్ చేయడం, అండ్ నా సీనియర్స్ అందరూ. సో నేను వాళ్ళందరికంటే కూడా ఏజ్లో చిన్నదాన్ని కాబట్టి ఆ యొక్క క్లాష్ నాకు తెలియలేదు అంత. సో మై జర్నీ ఈజ్ రియలీ స్మూత్ అండ్ వెరీ రెస్పెక్టబుల్గా ఉండింది. బట్ అందరికీ అని నేను చెప్పను, ఇట్ ఈస్ ఎ స్ట్రగుల్. ఇట్ ఈస్ ఎ స్ట్రగుల్, అండ్ హూఎవర్ కమ్స్ ఇన్ టు దిస్ ఇండస్ట్రీ దే హ్యావ్ టు ఫేస్ సర్టన్ హర్డిల్స్. సో కానీ అలాగా అయినా మహానటి సావిత్రి గారు, వాణిశ్రీ గారు, అలాగే యూనో ఇలాగ పెద్ద పెద్ద వాళ్ళందరూ కూడా సినిమాలు చేసి, మాకంటే ముందు జనరేషన్స్ ఇవన్నీ కూడా, అంటే వాళ్ళకు కూడా ఎలాంటి సిచ్యువేషన్స్ని ఫేస్ చేసి ఉంటారేమో తెలియదు, కానీ ఎవ్రీ ఇయర్ ఎవ్రీ గర్ల్ విల్ ఫేస్ దేర్ ప్రాబ్లమ్స్. బట్ ultimately how you're facing and how you're succeeded with your guts and with the respect. Correct. That is more important, to protect yourself. Nobody can protect you, and nobody force you to. The situation comes, you have to face. So alagani you cannot unnecessary things ki surrender avadam anedi, that is your own credibility ఉంటుంది అన్నమాట. ఇంత షోబిజ్ వరల్డ్లో ఒక్కోసారి ఎట్లుంటాయి అంటే అట్రాక్షన్స్ ఉంటాయి కదమ్మా. అంటే యు ఆర్ సరౌండెడ్ బై వెరీ గుడ్ లుకింగ్ మెన్, యు ఆర్ సరౌండెడ్ బై వెరీ అస్పైరింగ్ యాక్టర్స్, దెర్ ఈజ్ మనీ, దెర్ ఈజ్ సో మచ్ సక్సెస్. ఇంత ఉన్నప్పుడు ఒక వయసులో ఒక అట్రాక్షన్ ఉంటుంది. వాటన్నిటినీ అదుపులో పెట్టుకొని కంట్రోల్ చేసుకుంటూ కెరియర్ మీద ఫోకస్ చేయటము. కొన్ని ఇన్సిడెంట్స్, అన్అవాయిడబుల్ సక్సెస్ సర్కమ్స్టాన్సెస్ ఉంటాయి. ఈవెన్ మై లైఫ్ ఆల్సో, when we work together with the producers, or when we work together with the heroes or something like that, the attraction will be there, and the love starts and liking starts, and then get into the marriages. How far the marriage will be succeeded, how far you can manage to prolong your marriage, or you are out of the marriage, or out of that troublesome relationship, whatever. And that conditions you have to decide yourself. You have to make up yourself very strong to face if it is good or bad. That is the life. Any kind of a celebrity, it is a curse. మన ఇండస్ట్రీలో ఎక్కువగా మ్యారేజెస్ బ్రేక్ డౌన్ అవడానికి కూడా ఇట్ ఈస్ ఎ కర్స్ అని నేను నా ఫీల్. ఎందుకు మ్యామ్? ఎందుకంటే it is a totally 24/7 we work, and we surrounded by so many people. The trust worth of my husband or my partner, he has to give so much of support and trust on me. Normal ga adevutundante, that will create a problem, question mark, when you are not able to give that kind of a trust. Ante nu set loki velte it is a tension. డైలాగ్ డెలివరీ దగ్గర నుంచి, యువర్ లుక్ దగ్గర నుంచి అన్నీ కూడా నువ్వు చూసుకోవాలి. And when you got married, and that time you have to spare with your husband too. When you are not able to give the attention to your so-called husband, and the troublesome you have to face. నార్మల్గా ఇండస్ట్రీలో ఉన్నటువంటి సో మెనీ బ్రేకప్స్ అవడానికి రీజన్ కూడా we are not normal wife and husband relationship ఉంటుంది. The time spare we can't give, the time we trust issues. Kabatti end of the life we land up with the problems. But that is how far you take it to your heart, how far you will be sustained with your so much of trauma, and then how you come out of it. ఫస్ట్ స్టార్టింగ్లోనే కంప్లీట్గా ఒక డీగ్లామర్డ్ రోల్స్ చేసుకుంటూ
సడన్గా యూ వెంట ఇంటూ రాఘవేంద్రరావు గారి స్టైల్ ఆఫ్ ఫిలిమ్స్లో ఫుల్ గ్లామర్ సో మచ్ ఆఫ్ మేకప్ లుక్ అండ్ యు లుకింగ్ ఆరేసుకోపోయి పారేసుకున్నా. వాట్ ఎ సాంగ్. ఈ రోజు కూడా ఆ పాట వన్ ఆఫ్ ద బెస్ట్ చార్ట్ బస్టర్స్ సాంగ్ అనుకోవచ్చు. అండ్ హౌ డిడ్ యూ ట్రాన్స్ఫార్మ్ మ్యామ్? ఆ తర్వాత హౌ హాజ్ లైఫ్ చేంజ్డ్? ఎందుకంటే అప్పటి నుంచి ఇంకా మీరు మీ లుక్స్ గురించి ఆలోచించాలి. హౌ యూ లుక్, వాట్ యు వేర్, యువర్ హెయిర్, యువర్ మేకప్, ఎవ్రీథింగ్ మ్యాటర్స్. సో ఒక డీగ్లామర్డ్ రోల్ నుంచి ఒక ఫుల్ టు గ్లామర్ రోల్కి ట్రాన్సిషన్ ఎట్లా జరిగింది? ఆ క్రెడిట్ అయితే రాఘవేంద్ర గారికి ఇవ్వాలి. నాట్ ఓన్లీ మీ, ఆల్ ద హీరోయిన్స్. ఆల్ ద హీరోయిన్స్. ఆయన చేతిలో ఆయన బ్లెస్సింగ్స్ తోటి ఒక కెరీర్ స్టార్ట్ అయిందంటే ఇంకా మనం సూపర్ స్టారే. అంటే ఆయన హీ నోస్ అంటే ఆ హీరోయిన్స్ని ఎలాగా కెమెరాలో చూపించాలి, ఎట్లా హౌ గ్లామరస్లీ వీ హ్యావ్ టు షో. ఎలా అంటే పర్సన్ టు పర్సన్ హీరోయిన్స్లో లాట్ ఆఫ్ డిఫరెన్సెస్ ఉంటాయి. సో ఎలా మమ్మల్ని గ్లామరస్ గా చూపించాలి, అందంగా చూపించాలి, క్లాసిక్ బ్యూటీలో మమ్మల్ని పోర్ట్రేట్ చేయాలి అనేది ఒక్క రాఘవేంద్ర గారు మాత్రమే తెలుసు. డైరెక్టర్గా కంటే మాకు ఒక గురువుగానే ఆయన ఎప్పుడు మేము చూసాం. ఇప్పుడు కూడా ఆయనతోటి నేను మాట్లాడుతుంటాను, ఆయన కలుస్తూ ఉంటాను. సో అదే ఫీలింగ్. ఆయన కూడా నన్ను ఎంతో బాగా చూస్తారు. ఈ లుక్ అండ్ ప్రెజెంటేషన్ అన్నది మీకు అప్పటి నుంచే బాగా మైండ్లోకి వచ్చి ఉంటుంది కదా. హౌ ఐ షుడ్ లుక్ ప్రెజెంట్ మై సెల్ఫ్, అంటే నేను ఎలా నడవాలి, ఎలా కూర్చోవాలి, ఎలా డ్రెస్అప్ అవ్వాలి, నా మేకప్ ఎలా ఉండాలి, హెయిర్ ఎలా ఉండాలి. ఫ్రమ్ దట్ డే ఆన్వర్డ్స్ స్టిల్ నౌ అది సస్టైన్ చేయటము ఎంత కష్టం మ్యామ్? హౌ డిఫికల్ట్ ఆర్ ఈజీ ఇస్ ఇట్? ఇట్ ఈస్ అంటే ఇనిషియల్ స్టేజెస్ యాజ్ యు ఆర్ యంగ్ యూ హ్యావ్ టు నాట్ బాదర్డ్. అంటే నేను ఐ నెవర్ ఫెల్ట్ దట్ నేను విత్ మేకప్ అందంగా ఉంటానని. ఐ హ్యావ్ మై ఓన్ ఒక న్యాచురల్ లుక్, ఒక ఫీల్ ఉంటుంది. ఐఎమ్ వెరీ కాన్ఫిడెంట్ అబౌట్ మై సెల్ఫ్. నేను ఎనీ యాంగిల్ నా కెమెరాలో నేను చాలా బాగుంటానని. కొంతమంది చెప్తారు నాకు లెఫ్ట్లోనే పెట్టాలి, లెఫ్ట్లో పెట్టు, లేకపోతే రైట్లో కెమెరా పెట్టండి అంటారు. ఐ నెవర్ బాదర్డ్, విచ్ ఐ నెవర్ కేర్, బికాస్ ఐ నో దట్ మై ఫేస్ ఈజ్ కంప్లీట్లీ ఫర్ ద ఫోటోజెనిక్. నా చాలా ఫిలిమ్స్లో క్యారెక్టర్స్లో వితౌట్ మేకప్ చాలా వరకు చేస్తాను. ఎక్కువ గ్లామర్గా అంటే అందంగా ఉండాలి, కానీ ఎక్కువ వెరీ గ్లామర్ అనేది నా లైఫ్లో ఎప్పుడు నేను అలాంటి పాత్రలు ఎక్కువ చేయలేదు. కానీ బట్ ఐ ప్లేడ్ లైక్ క్వీన్ అండ్ ఐ ప్లేడ్ నాటీ క్యారెక్టర్స్ అండ్ హ్యాపీ మూమెంట్స్ అండ్ అలా డిఫరెంట్ లవ్ క్యారెక్టర్స్, ఒక ఎంజాయ్మెంట్ లైఫ్లో పిక్చర్స్లో అట్లా చేసాం. కానీ వెన్ యూ లుక్ ఆన్ ఎ బిగ్ స్క్రీన్ యూ హ్యావ్ టు ప్రిపేర్ యువర్ సెల్ఫ్ టు లుక్ ద బెస్ట్. దానికి యూ హ్యావ్ టు వర్క్ ఫర్ ఇట్. ఫుడ్లో నువ్వు కావాల్సినవి అన్ని యూ ఎంజాయ్ వైల్ సీయింగ్, బట్ యూ కాంట్ ఈట్ ఎవ్రీథింగ్. సో దట్ రెస్ట్రిక్షన్స్ హ్యాస్ టు బి మెయింటైన్డ్. అంటే నేను సినిమాలు నాకు కావాలి, నాకు కడుపు నిండా బువ్వ కావాలంటే ఇట్స్ నాట్ పాసిబుల్. సో వీ హ్యావ్ టు సాక్రిఫైస్ సంథింగ్. దెన్ వీ హ్యావ్ టు గో ఫర్ జిమ్, డాన్స్, ఎవ్రీథింగ్ ఈస్ ఇంక్లూడెడ్ ఇన్ దిస్. అప్పటి నుంచి మీరు ఇంతేనా మ్యామ్? ఫుల్ డిసిప్లిన్డ్. ఫుడ్ దగ్గర నుంచి మీ వర్కౌట్. నాకు ఫుడ్ అంటే పెద్దగా ఐఎమ్ నాట్ ఏ ఫుడీ పర్సన్. ఐఎమ్ నాట్ అంటే క్రేవింగ్ నాకు తక్కువ. నేను ఇన్పుట్ ఈస్ వెరీ లో. కానీ అంటే నాకు అంటే హెల్దీ ఫుడ్ తింటా, కానీ ఎక్కువ ఇలా హెవీ ఫుడ్ తినే అలవాటు అయితే నాకు లేదు. కానీ ఐ యూస్ టు గో ఫర్ మై జిమ్, ఐ యూస్ టు గో ఫర్ మై డాన్స్ క్లాస్ అప్పటి నుంచి. అప్పుడు మరి నా బ్యాలే ఆమ్రపాలి 6 hours ఐ యూస్ టు డాన్స్. దాని తర్వాత బాంబేలో స్పెషల్ జిమ్ ఉండేది మాకు. ఆ జిమ్లో